బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్తో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ అంత్యక్రియలు నేడు స్వగ్రామంలో జరగనున్నాయి. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుండగా పాకిస్తాన్ భారీ ఎదురు కాల్పులు జరపగా యుద్ధభూమిలోనే ప్రాణాలు కోల్పోయారు. వీర జవాన్ అంత్యక్రియలకు పలువురు అధికారులు, ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. అధికారిక లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. రైట్గా నేడు మురళీ నాయక్ స్వగ్రామంలో కూడా తన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అధికారిక లాంఛనాలతో కూడా అంత్యక్రియలు అయితే జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి, అటు మురళీ నాయక్ అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే డిప్యూటీ సీఎం అలాగే నారా లోకేష్ కూడా అక్కడికి చేరుకోబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? అఖిల, వీరోచిత పోరాటం చేసి బార్డర్లో ఆ యొక్క యుద్ధ భూమిలో అమరుడైనటువంటి వీర జవాన్ మురళీ నాయక్ యొక్క కల్లితండ స్వగ్రామైనటువంటి కల్లితండ వద్ద తన అంత్యక్రియలైతే ప్రభుత్వ లాంఛనాలతోని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ఈ యొక్క తన పార్థివ దేహాన్ని చూడడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు పెద్ద సంఖ్యలో. అలాగే ఈరోజు 9:30 నుంచి 10 గంటల లోపు అటు డిప్యూటీ సీఎం అలాగే ఏపీ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడే ఇక్కడికి మురళీ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించడానికి, తనకు నివాళులు అర్పించడానికి వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడికి విచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులని, మురళీ నాయక్ యొక్క తల్లిదండ్రుల్ని కూడా పరామర్శించి వెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈరోజు 12 గంటల వరకు కూడా అందరికీ ఈ యొక్క మురళీ నాయక్ యొక్క భౌతిక కాయాన్ని సందర్శనార్థం అయితే అందుబాటులో ఉంచనున్నారు. తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో కూడా అంత్యక్రియలు అయితే నిర్వహించనున్నారు. అఖిల, అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, పెద్దలు, మినిస్టర్స్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రానుండడంతో మొత్తం కల్లితండ అంతా కూడా ఆ నిఘా నీడలోకి అయితే వెళ్ళిపోయింది. అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ లోపలికైతే వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానిక ఈ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ కుమార్ అలాగే ఎస్పీ వి రత్న గారు కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఈ యొక్క అంత్యక్రియల్లో భాగంగా అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరీ ముఖ్యంగా మురళీ నాయక్ యొక్క తల్లిదండ్రుల పరిస్థితి చూస్తేనే మరీ దయనీయంగా కనిపిస్తూ ఉంది. ఒక్క కొడుకు తనకు వాళ్ళ కళ్ళ ముందు లేకుండా పోయాడన్నటువంటి బాధ వాళ్ళు దిగమింగుకోలేకపోతూ ఉన్నారు. సో ఎవరు వచ్చి ఓదార్చినా కూడా వాళ్ళు అసలు ఆ బాధ నుంచి బయటపడేటువంటి ప్రసక్తే లేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది అఖిల. ఎందుకంటే అసలు వద్దు అని ఎంత వారించినా కూడా వినకుండా తను ఆర్మీకి వెళ్ళాడు. ఒక్కరోజు నా ఒంటిపైన ఆర్మీ యూనిఫామ్ ఉంటే చాలు, దాని తర్వాత నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అంటూ కూడా మురళీ నాయక్ పట్టుపట్టి ఆర్మీలో చేరాడు. అలాగే భారత మాతకు సంబంధించిన రుణాన్ని తీర్చుకోవడానికి కూడా ఈరోజు తనే ముందున్నాడు అని కూడా తన తల్లిదండ్రులు ఒక పక్క గర్వంగా ఉన్నారు. కానీ ఆ గర్వాన్ని బయటికి చూపించకుండా బాధను దిగమింగుకుంటూ కూడా వాళ్ళు దీనంగా కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒక పక్క ఇంకొక గంట సేపట్లో కూడా ఇటు పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ ఇతరులు మంత్రులు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేతో పాటు స్థానిక మంత్రులు కూడా మురళీ నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు వస్తారన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసి స్థానిక జిల్లా యంత్రాంగం అంతా, అధికారులంతా కూడా ఈ యొక్క మురళీ నాయక్ సంబంధించిన అంత్యక్రియల్లో భాగంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అఖిల. ఎస్ విజయ్, అయితే ఇటు దేశం కోసం యుద్ధం చేస్తూ ప్రాణాలు విడిచిన మురళీ నాయక్ మృతి అయితే దేశానికి తీరని లోటనే చెప్పుకోవాలి. అయితే చివరిసారిగా వాళ్ళ తల్లిదండ్రులు మురళీ నాయక్తో ఎప్పుడు మాట్లాడారు, ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళారు, వాళ్ళ గ్రామస్తులు ఏం చెప్తున్నారు అసలు?
చివరిసారిగా తను 6 నెలల క్రిందట తన ఇంటిని విడిచి బార్డర్కు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అంతకుముందు అరుణాచల్లో కూడా పనిచేశారన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే తను కావాలనే బార్డర్కు వెళ్ళాడు అని చెప్పి కూడా తన స్నేహితులైతే చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా తన ఫ్రెండ్ ఒక అతను కూడా తనతో పాటు సెలక్షన్ కాకపోవడంతో తను డిమోటివేట్ అయ్యి అంటే కొంత మానసిక ఆరోగ్యానికి కూడా లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తనకి ధైర్యం చెప్పి తన స్నేహితుడిని కూడా తనతో పాటు ఆర్మీ ఉద్యోగం తెచ్చుకునేలాగా మోటివేట్ చేసినటువంటి ఘనత మురళీ నాయక్ది. సో ఎవరికైనా సరే అందరితో మంచిగా మాట్లాడుతూ కలగొలుపుతో మాట్లాడుతూ ప్రతిదీ కూడా అసలు ఎవరిని కూడా నొప్పించకుండా అందరు చిన్న పిల్లాడిలా అందరిలో కలిసిపోయేవాడు అని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళతో కూడా అక్క అన్న అంటూ కూడా నవ్వుతూ మాట్లాడేవాడు. ఈరోజు ఆ పిల్లాడు లేడు అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పి కూడా గ్రామస్తులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కల్లితండకు సంబంధించిన వాసులు కూడా, తండా వాసులు కూడా మొత్తం కొంత నిర్ఘాంతపోయారు. కొంత మొత్తం శోక సముద్రంలోకి నిండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులదైతే ఇంకా దయనీయంగా ఉంది. అఖిల పరిస్థితి అయితే కనీసం వాళ్ళు మాట్లాడలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ.